హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో అయితే ఇంట్లో వాషింగ్ మిషన్ నుండి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందండి. ఎవ్రీ టైం టబ్ క్లీనింగ్ అడుగుతున్నప్పుడల్లా నాకైతే ఎలా క్లీన్ చేయాలో అర్థమయ్యేది కాదు. ఎవ్రీ టైం నార్మల్గా వాటర్తోనే క్లీన్ చేసేదాన్ని. నాకైతే అంత క్లీన్ అవుతున్నట్టు అనిపించలేదు. సో ఒకసారి యూట్యూబ్లో చూద్దామనేసి యూట్యూబ్లో సెర్చ్ చేశాను. ఇలా టాబ్లెట్స్ వీడియోస్ అయితే కనపడ్డాయి. ఒకసారి ట్రై చేస్తే ముందులా అనేసి ఒకసారి ట్రై చేశాను. ఈ టాబ్లెట్స్ కాస్ట్ కూడా చాలా తక్కువ అండి. ఇవైతే టబ్ క్లీనింగ్ టాబ్లెట్స్ అండి. మన టబ్నైతే చాలా డీప్ క్లీన్ చేస్తుంది. ఈ టాబ్లెట్స్ కాస్ట్ వచ్చి నాకైతే టాబ్లెట్స్ కాస్ట్ అయితే 150 రూపీస్ అండి. మొత్తం టోటల్ 30 టాబ్లెట్స్ వస్తాయండి. మనం వీటిని 48 మంత్స్ యూజ్ చేసుకోవచ్చు. టబ్ అనేది చాలా డీప్గా క్లీన్ అవుతుందంట. ఇది నిజమో కాదో వీడియో మొత్తం చూడండి, మీకే అర్థమవుతుంది. నేను కూడా ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను. అది యూట్యూబ్లో చూసి వీటిని కొనుక్కున్నానండి. సో టబ్ అనేది క్లీన్ అయిందో లేదో చూడండి, మీకే అర్థమవుతుంది. టాబ్లెట్స్ అయితే చూడటానికి ఇలా బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో వస్తాయండి. ఒక కవర్లో, చిన్న కవర్లో ప్యాక్ చేసి ఇస్తారు. ఈ టాబ్లెట్స్ అయితే నేను తీసుకున్న టాబ్లెట్స్ అయితే టాప్ లోడ్ అండ్ ఫ్రంట్ లోడ్ దేనికైనా యూజ్ చేయొచ్చు అంట అండి. సో మా వాషింగ్ మిషన్ వచ్చేసి టాప్ లోడ్ అండి, సామ్సంగ్. ఇలా ఒక టాబ్లెట్ అయితే వేసాను. ఇక్కడ పాచి ఇది కూడా కనపడుతుంది కండి. ఇది ఎలా క్లీన్ చేయాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే ఓన్లీ టబ్ క్లీనింగ్ చూస్తున్నాను చూడండి. ఇలా ఒక టాబ్లెట్ వేసి మనం వాటర్ ఆన్ చేసేస్తే ఎలా వస్తాయో చూడండి. వాటర్ రావడానికి కొంచెం టైం పడుతుంది కదా. టాబ్లెట్స్ వేసి వాటర్ ఆన్ చేసిన తర్వాత టబ్ క్లీనింగ్ అయితే 68 మినిట్స్ చూపిస్తుంది చూడండి. ఇలా మేమైతే టబ్ క్లీనింగ్ ఆన్ చేసాం చూడండి. ఎంత డస్ట్ ఎలా ఉందో. క్లీన్ చేయకముందు టబ్ అనేది చాలా డీప్గా చూపిస్తున్నాం చూడండి. స్టార్ట్ అయింది. వేస్ట్ వాటర్ అన్నీ పోతున్నాయి చూడండి. నాకైతే ఇలా టాబ్లెట్స్ ఉంటాయని అసలు తెలియదండి. యూట్యూబ్లో సెర్చ్ చేసేదాకా మనుషులకి హెల్త్ బాగాలేకపోతే టాబ్లెట్స్ ఉంటాయని తెలిసిలే, కానీ మిషన్కి కూడా టాబ్లెట్స్ ఉంటాయని ఫస్ట్ టైం తెలిసిందండి. బట్ ఇవి వర్క్ అవుతున్నాయో లేదో చూడాలి. ఒక్కసారి డ్రై అయిన తర్వాత టబ్ అయితే ఇలా ఉంది. మళ్ళీ వాటర్ వస్తున్నాయి చూడండి. అప్పుడప్పుడు టబ్ అనేది చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలండి, లేకపోతే మిషన్ అనేది పాడవుతుంది. అండ్ ఆల్సో బట్టలు కూడా చాలా నీట్గా అనిపించవు. స్మెల్ అనేది అస్సలు బాగోదండి. మీరైతే టబ్ క్లీన్ ఎలా చేస్తారు? నేనైతే ఇంతకుముందు జస్ట్ నార్మల్ వాటర్తోనే క్లీన్ చేసేదాన్ని. అప్పుడంత క్లీన్ అయితే నాకు అనిపించలేదండి. అందుకని ఒకసారి ఇలా ట్రై చేద్దాం. టాబ్లెట్స్ కాస్ట్ కూడా జస్ట్ 150 రూపీసే కదా, యూజ్ అవుతుందో లేదో అనేసి ట్రై చేశాను. లాస్ట్కి నా రివ్యూ చెప్తా చూడండి. ఇలా మనం ఆ టాబ్లెట్ వేసి మిషన్ ఆన్ చేసిన తర్వాత కొద్దిసేపటికైతే నురుగు అయితే వస్తుంది. లుక్ లైక్ సరిపేస్తే నురుగు వస్తుంది కండి, ఆ టైప్లో నురుగు వస్తుంది. మన టబ్ క్లీనింగ్ని బట్టి మనం టాబ్లెట్ మ్యాక్సిమం ఒకటి వేస్తే సరిపోతుంది. మేమైతే ఒకటే వేసామండి. నెక్స్ట్ ఇలా వాటర్ అయితే డ్రైన్ చేసేసింది. వేస్ట్ వాటర్ అని ఇలా డ్రైన్ అయిపోతుంది. వాటర్లో చూడండి ఎంత డస్ట్ వస్తుందో. మనం నార్మల్గా క్లీన్ చేస్తే టబ్ అనేది అంత నీట్గా క్లీన్ అవ్వదండి. ఇంకా 36 మినిట్స్ చూపిస్తుంది చూడండి. ఇంకా టబ్ అనేది క్లీన్ చేస్తూనే ఉంది. ఇలా టబ్ క్లీనింగ్కి టోటల్గా 68 మినిట్స్ పట్టిందండి. నాకైతే టాబ్లెట్స్ వర్త్ అనిపించాయి. ఆఫ్టర్ టబ్ క్లీన్ తర్వాత టబ్ అయితే చాలా షైనింగ్గా చాలా బాగుంది. తర్వాత మేమైతే బట్టలు కూడా వేసి వాష్ చేసాము. స్మెల్ అయితే భలే బాగుందండి. మంచి స్మెల్ వస్తుంది.
అప్పుడప్పుడు ఇలా టబ్ క్లీన్ చేసుకోవడం చాలా మంచిదండి. టబ్ కూడా చాలా బాగా క్లీన్ అట్ అనిపించింది. జస్ట్ టాబ్లెట్స్ కాస్ట్ వచ్చి 150 కాబట్టి యూజ్ చేయొచ్చండి. వర్త్ అని చెప్తాను నేనైతే. ఇంతకుముందు ఎంత క్లీన్ చేసినా సరే టబ్ అయితే ఇంత క్లీన్ అనిపించలేదండి. ఇప్పుడైతే టబ్ చాలా క్లీన్గా, చాలా షైనింగ్గా, మెయిన్ అనేది చూడండి ఎంత బాగా మెరుస్తుందో. నెక్స్ట్ ఇలా టబ్ క్లీన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత సైడ్కి ఇలా వస్తుంది కండి, వేస్టేజ్ అంతా దీంట్లోకి వెళ్తుంది. దీన్ని కూడా తీసి ఒకసారి క్లీన్ చేసుకోవాలి. అప్పుడే మనకి టబ్ అనేది చాలా క్లీన్ అవుతుంది. ఇలా జామ్ అయిందంతా క్లీన్ చేసుకుంటేనే వాషింగ్ మిషన్ అనేది ఎక్కువ రోజులు వస్తుందండి. మా వాషింగ్ మిషన్ యూజ్ చేయబట్టి 20 years అవుతుందండి. ఇంతవరకు ఒక్క రిపేర్ కూడా రాలేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.